నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. న్యాయి బ్రాహ్మణ కులస్తులకు మాత్రమే ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కార్పొరేటర్ వ్యాపారస్తులకు తెలంగాణలకు తెచ్చి న్యాయి బ్రాహ్మణుల కడుపు కొట్టొద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నాయి బ్రాహ్మణుల సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మరి ఈ కార్పొరేట్ వ్యవస్థ రావద్దు, ఎవరైతే నాయి బ్రాహ్మణులు తమ కాళ్ళ మీద తాము నిలబడి బతుకుతున్నారో వారందరినీ కూడా కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మీ అందరికి తెలుసు, గతంలో కేసీఆర్ గారు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తును అందించిన తొలి ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. అటు రజకులకైనా ఇటు నాయి బ్రాహ్మణులకైనా ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చి మీ అందరినీ కూడా గతంలో కాపాడుకున్నారు. మరి ఇప్పుడు ఈ కార్పొరేట్ షాపులు హైదరాబాద్ నుంచి ఇవాళ జిల్లాల్లోకి తాలూకాల్లోకి వచ్చి మరి ఆ కార్పొరేట్ షాపులు ఇక్కడికి వస్తే మరి ఇప్పటికే బతుకుతున్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉంటది కనుక తప్పకుండా మీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వస్తుందని చెప్పి గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు ఒక కండిషన్ పెట్టారు. ఆ రోజు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నాయి బ్రాహ్మణుల కులవృత్తి బతకాలి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ నుంచి యూపీ నుంచి నాయి బ్రాహ్మణ్ కాని వాళ్ళు కూడా వేరే మతస్థులు వేరే కులస్తులు వచ్చి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకొని కులవృత్తి ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు కూడా ఉచిత కరెంటులో కూడా కండిషన్ పెట్టడం జరిగింది. ఎవరైతే నాయ బ్రాహ్మణ కులాలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీలు కానివ్వండి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినాం. తద్వారా ఏమైందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వేరే రాష్ట్రం వాళ్ళని ఎంకరేజ్ కావద్దు అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగటికొద్ది చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కులవృత్తులు ధ్వంసమైనవి, నాయ బ్రాహ్మణులు రోడ్డు మీద తీసుకొస్తున్నారు, వేరే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆ రోజు కూడా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు కులవృత్తులు కాపాడాలని ఇప్పటికీ మేము అదే కట్టుబడి ఉండి నాయ బ్రాహ్మణులు వెంబడుంటాము. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మేము వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి తప్పక మళ్ళా కులవృత్తులు తెలంగాణలో నాయ బ్రాహ్మణులు తీసుకొచ్చే విధంగా మా పార్టీ వెనుకబడిన కులాల పార్టీ కాబట్టి డెఫినెట్ మీకు అండగా మా పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి సెలవు చేస్తాం. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.